మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అనంతగిరి శాంతినగర్ వద్ద ఖమ్మం కోదాడ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మరణించగా ఒకరికి గాయాలయ్యాయి. అనంతగిరి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ మండలం మాధవరేణిగూడెం గ్రామానికి చెందిన పుట్టపాక నరసింహారావు, నాగరాణి 45, తన చెల్లెలు కొడుకు యశ్వంత్ 10 ద్విచక్ర వాహనంపై ఖమ్మం ఫంక్షన్ కు వెళ్తుండగా శాంతినగర్ వద్దకు రాగానే వెనుక నుండి లారీ ఢీ కొట్టడంతో నాగరాణి, యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా నరసింహారావుకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు. రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే 2 నిండు ప్రాణాలు గాల్లో కలిశాయని శాంతినగర్ గ్రామానికి చెందిన రాజు అన్నారు. కోదాడ ఖమ్మం జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయని, రోడ్డుకు ఇరుపక్కల సూచిక బోర్డులు లేక ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డుపై కంకర పడినా శుభ్రం చేయకుండా అలానే ఉంచడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. R&B అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, వర్క్ జరిగే దగ్గర ప్రతిరోజు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి మరిన్ని ఖమ్మం వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.